హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. చలికాలంలో దొరికే ఈ ఎర్రటి టమాటాలతో ఈ పచ్చడి చేసామనుకోండి, రుచి ఆహా అనాల్సిందే. అంత కమ్మగా, రుచిగా, టేస్టీగా వస్తుంది. మరి ఈ పచ్చడిని ఎక్కువ రోజులు కూడా మనం నిల్వ అనేది చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక చిన్న ప్యాన్లో మెంతులు తీసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. ఆవాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోవచ్చు. ఈ టమాటా పచ్చడిని 1/2 కేజీ టమాటాలతో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎన్ని కేజీస్ అయినా తీసుకోవచ్చు. 1/2 కేజీ టమాటాకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా వేచుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, టమాటాలు ఎంత చక్కగా ఎర్రగా కనిపిస్తున్నాయో. ఇవి ఓన్లీ వింటర్లోనే దొరుకుతాయండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ వింటర్లోనే ఎక్కువ టమాటాలు తీసుకుని వచ్చి పచ్చడిని మనం ప్రిపేర్ చేసేసి సమ్మర్ వరకు ఈజీగా స్టోర్ అనేది పెట్టేసుకోవచ్చు. ముందుగా అయితే టమాటాలని నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత కాటన్ క్లాత్తో కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా, నీళ్లు లేకుండా తుడుచుకోవాలి. ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. వాటర్ అనేది కొంచెం కూడా లేకుండా చూసుకోండి. ఈ టమాటాలు చలికాలంలో మనం ఎక్కువ ఎన్ని కొన్నా బయట పెట్టేస్తే చాలండి, ఈజీగా పండిపోతాయి. అంత న్యాచురల్గా మనకి ఈ చలికాలంలోనే దొరుకుతాయి ఈ టమాటాలు వచ్చేసి. అందుకే ఎక్కువగా టమాటా నిల్వ పచ్చడిని చలికాలం ఎండింగ్లోనే పెట్టేస్తారనమాట. ఈ టమాటా ముక్కల్ని మొత్తాన్ని ఒక ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ కానీ ఏది కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ టమాటా ఇందులో తీసుకున్న తర్వాత మెత్తగా మగ్గిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేయాలి. ఈ లో ఫ్లేమ్ మీద పెట్టేస్తేనే టమాటా తొందరగా మగ్గిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి అస్సలు మగ్గదు టమాటా. ఈ టమాటా కాస్త ఉడికేటప్పుడు ఇందులో చింతపండు తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి కారం పొడి వచ్చేసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోండి. స్పైసీగా ఉంటే పచ్చడికి రుచి బాగుంటుంది. ఇందులో ఉప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నాకైతే పట్టింది. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇంకొంచెం హాఫ్ అయితే మళ్ళీ పట్టింది ఇందులోకి. ఈ విధంగా తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనం చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతుల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ అనమాట. జస్ట్ అప్పటికప్పుడే వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఈ పచ్చడిని తినేయచ్చు అనమాట. అంత ఈజీగా చేసుకునే పచ్చడి. చాలా రోజుల వరకు అయితే ఇది నిల్వ అనేది ఉంటుంది. కానీ ఇందులో మాయిశ్చర్ అనేది కొంచెం కూడా లేకుండా చూసుకోవాలి. పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ కలుపుకోవాలి. ఈ పచ్చడికి మంచి కలర్ అనేది వస్తుంది. మనం కలుపుకొని తినేటప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కాస్త స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ టమాటా మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసేద్దాం. ఆయిల్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంతో పాటు ఆవాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కాస్త ఇవి అంటే మనం ఇందులో తీసుకున్న ఈ శనగపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు ఎండుమిరపకాయలను కూడా తీసేసుకోవాలి. ఒక 4 నుంచి 5 వరకు తీసుకుంటే సరిపోతుంది. వీటిని కాస్త మనం ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్ మీద పెట్టే ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే తొందరగా ఈ తాలింపు వచ్చేసి మాడిపోతుంది. అలా చేయకుండా లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకోవడం. అంతే అండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడి. స్పెషల్గా ఎక్కువగా కారంగా స్పైసీగా చేసుకోండి, చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఎన్ని రోజులైనా వీటిని మనం ఈజీగా ఫ్రిడ్జ్లోనే నిల్వ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మొత్తం కొంచెం చల్లారిన తర్వాత కంటైనర్లకు తీసేసి మనం స్టోర్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పచ్చడి ఉంటుంది కదా, ఇందులో అన్నం వేసుకొని కొంచెం ఇందులో నెయ్యి వేసుకొని మనం కలిపి తిన్నామనుకోండి, రుచి ఆహా అనాల్సిందే. చాలా కమ్మగా ఉంటుందండి. స్పైసీగా, పుల్లగా కమ్మగా వస్తుంది ఈ పచ్చడి వచ్చేసి. కూరగాయలు లేనప్పుడు ఇలా మీరు పచ్చళ్ళు చేసుకొని తిన్నారనుకోండి, రుచి మాత్రం సూపర్ అనాల్సిందే. ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.